ఘన స్వాగతం. ప్రభునందు ప్రియులారా, మరి మన పద్ధతి ప్రకారం మనం చిన్న ఆరంభ ప్రార్థన చేసుకొని ఆ తర్వాత ఒక పాట కూడా పాడుకొని ప్రభుని ఆరాధించి స్తుతించి ఆ తర్వాత ఒక చిన్న సందేశంతో మనం ప్రార్థనా సమయంలోకి వెళ్ళిపోదాం. రండి, మనందరం కలిసి ఆరంభ ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ ప్రభువా, జీవాధిపతి అయిన మా మికిలి గొప్ప దేవా, పరిశుద్ధ పరమ తండ్రి, సకల ఆశీర్వాదముల మూల కారణభూతుడా, అద్వితీయ సత్యదేవుడా, నిజముగా ఉన్నవాడ ననువాడ, నిజముగా ఉన్న దేవుడా, నీకు స్తోత్రములు హల్లెలూయా చెల్లిస్తున్నాం. ఒక రోజంతా మా మీద క్షేమంగా దాటిపోజేసి ఒక నూతన దినారంభంలో అర్ధరాత్రి వేళ మమ్మల్ని ఇలాగున ఈ రీతిగా ఒక కొత్త దినమున నూతన దినంలో మీరు మమ్మల్ని ప్రవేశపెట్టి తొలి ఘడియలోనే మీ బంగారు పాదములను ముద్దాడి మిమ్మల్ని స్తుతించడానికి నీ అద్భుతమైన నీ యొక్క దివ్య సుందర ముఖ దర్శనము చేయడానికి మీరిచ్చిన కృప కొరకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. హల్లెలూయా. మా ప్రభువు నీకు వందనాలయ్యా. ప్రభువా, దిగిరండి, మీరు మాతో మాట్లాడి ఏ రీతిగా ప్రార్థన చేయవలసినది మీరు మాకు నేర్పించండి. బలమైన ప్రార్థన మీరే మాయందుండి చేయించమని అడుగుతున్నాం. మా స్తుతి ఆరాధన మీరు అంగీకరించండి. ప్రారంభము నుండి అంతము దనుక ఈ ప్రార్థన కూటము, ప్రార్థన పోరాటము మికిలి ఘనంగా, బలముగా, ప్రభావపూరితంగా, విజయవంతంగా మీరు జరిగించండి అయ్యా. మీరు మమ్మను మీ కంట్రోల్లోకి, మీ ఆత్మ వశులనుగా చేసి మీ స్వాధీనములోకి తీసుకోమని యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ఒక పాట ఏదైనా దేవుణ్ణి మహిమపరుస్తూ పాడుకుందాము. తర్వాత క్లుప్త సందేశము ద్వారా మనము ప్రార్థనా పోరాటంలోకి ప్రవేశిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 330 పాట పాడుకుందాం. మన సత్యదైవార్చన పాటల పుస్తకంలో 330. లేచిరండి విశ్వాసులార, యోర్దాను నదిని దాటను, విడిచిపెట్టుడి మిస్రాయిం సుఖ విలాసమాయలను. లేచిరండి విశ్వాసులార, యోర్దాను నదిని దాటను, విడిచిపెట్టుడి మిస్రాయిం సుఖ విలాసమాయలను. సందేహించక లేశమైన యేసుని వాగ్దానముల్, సందేహించక లేశమైన యేసుని వాగ్దానముల్, ముందంజ వేసి నిరాశ వీడి, ముందంజ వేసి నిరాశ వీడి, ప్రభుపై నమ్మికయుంచుడి, ప్రభుపై నమ్మికయుంచుడి. లేచిరండి విశ్వాసులార, యోర్దాను నదిని దాటను, విడిచిపెట్టుడి మిస్రాయిం సుఖ విలాసమాయలను. యాత్రలో సముద్రముల్ ఘోషించి, పర్వతముల్
కంపించినన్ యాత్రాల సముద్రముల్ ఘోషించి పర్వతముల్ కంపించినన్ సొదొమ వైపు తిరిగి చూడక సొదొమ వైపు తిరిగి చూడక వెళ్ళుడి సియోను నగరునకు వెళ్ళుడి సియోను నగరునకు లేచిరండి విశ్వాసులార యోర్దాను నదిని దాటను విడచిపెట్టు మిస్రాయిం సుఖ విలాసమాయలను పరికిల్చుడి యేసుని కల్వరిలో కన్నులతో పరికిల్చుడి యేసుని కల్వరిలో కన్నులతో దూరపరచి బంధకముల దూరపరచి బంధకముల నశింపజేసే మరణము నశింపజేసే మరణము లేచిరండి విశ్వాసులార యోర్దాను నదిని దాటను విడచిపెట్టు మిస్రాయిం సుఖ విలాసమాయలను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హెబ్రోన్ సహవాసము నుండి మనకు దేవుడు అనుగ్రహించిన ఒక చక్కని ఆణిముత్యం లాంటి పాట, వందల పాటలు దేవుడు ఇచ్చాడు హెబ్రోన్ సహవాసము ద్వారా. మరి తెలుగు క్రైస్తవ సంఘానికి అలాగే ఈ పాటలు చాలా వరకు హిందీలోకి కూడా ట్రాన్స్లేట్ చేసి పాడేవారు ఆ దినాల్లో. మరి ఆ హిందీ వర్షన్ అయితే మనకు పెద్దగా అవసరం లేదు, ఉపయోగం లేదు, మనకు అర్థం కూడా ఎక్కువ కాకపోవచ్చు. కానీ తెలుగు క్రైస్తవ సమాజానికి మాత్రం ఎనలేని ఆశీర్వాదాలు, కొలవలేని దీవెనలు హెబ్రోన్ ఫెలోషిప్ ద్వారా బ్రదర్ భక్త్ సింగ్ అయ్య గారి పరిచర్య ద్వారా, వారి ద్వారా దేవుడు లేవనెత్తిన అద్భుత దైవజనుల ద్వారా దేవుడు మనకు అనుగ్రహించారు. వారు చిరస్మరణీయులు. దేవదాసయ్య గారు, భక్త సింగయ్య గారు, ఇలాగ పిఎం సమీలయ్య గారు, ఇంకా ఎందరో ఉన్నారు. మరి ఒకరిని మించిన వారు ఒకరు, ఎవ్వరూ తక్కువ చేయలేం. వాళ్ళందరూ మనకు గురువులు. ఇంకా చెప్పుకోవాలంటే జాబితా అంతులేకుండా కొనసాగుతూనే ఉంటుంది. నాకైతే చార్ల్స్ స్పర్జన్ గారు గురువు, ఆస్వాల్డ్ జే స్మిత్ గారు గురువు, ఈఎం బౌన్స్ గారు గురువు, మరి బిల్లీ గ్రాహం గారు గురువు, రవి జకరియస్ గారు గురువు, వాచ్మెన్ నీ గారు గురువు, మరి లెనార్డ్ రావెన్ హిల్ గారు గురువు, అలాగే లేమన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు డానియల్ అయ్య గారు, జాషువా డానియల్ గారి నాన్నగారు, తండ్రి గారు, వారు నాకు గురువు. ఇలాగా కొండవీటి చాంతాడు అంటారు. విజయవాడ సింగ్ నగర్ ఇజ్రాయెల్ గారు నాకు గురువు. వీళ్ళందరి దగ్గర నేను ఎంతో నేర్చుకున్నాను. అయినా ఇంకా నాకు తెలిసింది ఒక చెంచాడు, నేను నేర్చుకోవాల్సింది ఒక మహాసముద్రం అని ప్రతిరోజు నేను అనుభూతి చెందుతూ ఉంటాను. మహోన్నతుని విద్య అనే దేవుని గూర్చిన విజ్ఞానం అనే
మహా సముద్రాగాధములో నాకు తెలిసింది ఒక చెంచాడు మాత్రమే. మరి నిత్యత్వం అంతా సరిపోదేమో దేవుని గూర్చి పూర్తిగా తెలుసుకోవడానికి అనుకుంటూ ఉంటాను ప్రియులారా. మరి నేను చాలా గొప్పవాణ్ణి అని చెప్పుకున్నప్పటికంటే నాకేం తెలియదండి అని చెప్పుకున్నప్పుడే నాకు ఆత్మకి ఎక్కువ శాంతి, మనస్సాక్షికి సంతృప్తి కలుగుతుంది. మీకందరికీ వందనాలు, దైవాశీస్సులు. దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి ఒక చిన్న మాట మీతో పంచుకోమని దేవుడు నన్ను చివరి నిమిషంలో ఆయన నన్ను నడిపించారు. దేవునికి లోబడతాను. అందరూ కూడా కొంచెం శ్రద్ధగా ఆలకించండి. చాలా షార్ట్ మెసేజ్. మత్తయి సువార్త 18వ అధ్యాయము 18, 19, 20 కూడా చదివేద్దాం. 3 వచనాలు కూడా మనం చదువుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ, 19వ, 20వ వచనాలు. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి ఆయనను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఏమి ఎరుగని వారము, ఎందుకు పనికిరాని వారమని మమ్ములను మీ సన్నిధిలోకి రానిచ్చినారు. మాకు ప్రవేశార్హత కలిగించినారు. నీ రక్తాన్ని బట్టి, నీ కృపను బట్టి స్వామి త్రికరణ శుద్ధిగా ఒప్పుకుంటున్నాం. ఇప్పుడు మేము నీ సన్నిధిలో ఉన్నాం, కరుణాపీఠం దగ్గర ఉన్నాం. ఏడాదికి ఒక్కమారు మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడు మాత్రమే ఏ అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించేవాడో, ఎక్కడ ప్రవేశించడం ఇతరులందరికీ నిషిద్ధమై ఉండిందో అక్కడ మేము ఇప్పుడు ఉన్నాం. నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఇంత గొప్ప ధన్యత మాకు నీ శిలువ మరణ పునరుద్ధానముల వలన, నీ శిలువ మరణం చేత పునరుద్ధానము చేత మాకు కలిగింది. దేవాలయపు గర్భాలయపు తెర పైనుండి కిందికి నడుమికి రెండుగా చినిగిపోయింది కనుక మాకు ప్రవేశార్హత కలిగింది. మేము వచ్చాం తండ్రి, మమ్మల్ని క్షమించండి ప్రభువా. మా మీద మీరు కోపముగా ఉండవద్దని మీకు విజ్ఞాపన చేస్తున్నాం. నాతో మాట్లాడండి, మా అందరితో మాట్లాడండి, భూలోకవాసులందరితో మాట్లాడండి తండ్రి. నాకు కనబడండి స్వామి, అందరికీ కనబడుమని నీ చిత్తము మాకు తెలియపరచుమని. మేము నడుచుకొనవలసిన విధానము, నమ్ముకొనవలసిన విధానము, ప్రార్థించవలసిన విధానము, నీ శక్తిని, నీ ప్రభావమును, నీ వాగ్దానములను స్వతంత్రించుకొనవలసిన మార్గము, విధానము
మాకిప్పుడు నేర్పించమని యేసు పరిశుద్ధ నామములోనే స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఆకాశము ఎలాగో ఒక సువిశాలమైనటువంటి ప్రదేశము, దేవుని వ్యక్తిత్వం అనే అంశం ఎలాగో ఒక అనంతమైనటువంటి అపరిమితమైన అంశమై ఉన్నదో, అలాగే ప్రార్థన అంటే ఏమిటి అనేది కూడా అంత అపరిమితమైన ఒక అంశం. నాకు తెలిసిన ఇప్పటికే కొన్ని వందల ప్రసంగాలు జస్ట్ హౌ టు ప్రే అనే దాని మీదనే చేసి ఉంటాను. భవిష్యత్తులో నా సహకారులు, టెక్నికల్ టీమ్ మెంబర్స్ సహకారంతో, మీ అందరి సహకారంతో రంజిత్ తోఫీర్ మెసేజెస్ ఆన్ ప్రేయర్ అని ఒక చిన్న స్పెషల్ ఛానల్ అండ్ మెసేజెస్ లిస్ట్ ఒకటి తయారు చేసి వాటిని ప్రింట్అవుట్ కూడా తీసి బుక్ ఫామ్లోను, తర్వాత ఈబుక్ లాగా ఇంటర్నెట్లో కూడా ఉంచాలనే తలంపు కూడా ఉన్నది. అనేకమైన ప్రసంగాలు ఈ అంశం మీద దేవుడు నా ద్వారా పలికించాడు. అయినా ఆస్వాల్డ్ జే స్మిత్, ఆండ్రూ మర్రే, ఇంకా ఇలాంటి అనేక, చార్ల్స్ స్పర్జన్, చార్ల్స్ జి ఫినీ, ఇలాంటి మరి డేవిడ్ బ్రెనర్డ్, ఇలాంటి భక్తుల ముందు నేను ఇంకా ఐఎమ్ స్టిల్ ఇన్ ద కిండర్ గార్టెన్, ఇన్ ద స్కూల్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన అనే బడిలో నేను ఇంకా ఎల్కేజీ, మహా అయితే యూకేజీ అంతే. అంతకన్నా నేను ఎక్కువ చదువుకోలే. ప్రార్థన అనే బడిలో ఆ మహాభక్తులంత దూరం వెళ్ళిపోయారు. భక్త్ సింగయ్య గారు ఏం చేసేవారు, ఏం ప్రార్థన చేసేవారు. ఆయన ఒక్కోసారి 5 గంటలు, 6 గంటలు, 7 గంటలు, 10 గంటలు, 15 గంటలు కూడా ప్రార్థన చేసేవారు. మరి ఆయన ఎలా చేసేవారో తెలియదు. నేను ఇంకా కొందరు భక్తులను కూడా చూశాను. నేను ఎప్పుడు చెప్తుంటాను, మరి నాకు ఈ 7 పండుగల అంశం నాకు అందించి, నాకు దాన్ని పరిచయం చేసినటువంటి దైవజనుడు, ఇంకా నువ్వు పరిశోధన చేసుకో బాబు అని నాకు అందించినటువంటి దైవజనుడు రాబర్ట్ ఆండర్సన్ గారు కాదు, రాబర్ట్ ఆండర్సన్ గారేమో ద కమింగ్ ప్రిన్స్ రాసినటువంటి దైవజనుడు. ఆయన గతించిన తరంలోని వాడు. అయితే సర్ రాబర్ట్ థామ్సన్ వారు, డాక్టర్ రాబర్ట్ థామ్సన్ వారిని నేను కళ్ళారు చూశాను. 12 గంటలు ప్రార్థన చేస్తాడు ఆయన. 12 గంటలు మోకరిస్తాడు, ఇంకా లేవుడు. నేను ఆయనకు అటెండెంట్. టిఫిన్ తీసుకొని పోయేవాడిని. అయ్యగారు మోకాళ్ళ మీద ఉంటారు. నేను ప్రేయర్లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దని ముందే చెప్పాడు. టిఫిన్ తీసుకొని పోయి నిలబడి టిఫిన్ చల్లగా అయిపోతుంది, తీసుకెళ్ళిపోతాం. ఇంకా ప్రార్థన నుంచి లేవడం. మళ్ళీ లంచ్ తీసుకెళ్తాం. నిలబడి లంచ్ చల్లబడిపోతుంది, అలా వెళ్ళిపోతాం. డిన్నర్ తీసుకెళ్తాం. అయ్యగారు ఇంకా అదే నిలువు మోకాళ్ళు. అసలు మానవరీత్యా ఇది సాధ్యమేనా? మనం ఎందుకు చేయలేకపోతున్నాం ఇంత ప్రార్థన అని అప్పటి నుండి నాకు చాలా ఒక ప్రశ్న అన్నమాట. కనుక అలాంటి అద్భుతమైన దైవజనులను చూసిన ధన్యత ఈయన కళ్ళకు దేవుడిచ్చాడు.
దేవునికి స్తోత్రం. అయినా ఇంకా ఎన్నో విషయాలు నేర్చుకోవలసినవి ఉన్నాయి. ఎన్నో ప్రార్థనలు చేశాము, ఎన్నో అంశాలు ప్రార్థనను గురించిన రహస్యాలు నేర్చుకున్నాము, చెప్పుకున్నాం. ఇంకొక విషయం కూడా ఇవాళ మనం చెప్పుకుందాం ప్రియులారా. అసలు నేను ఇంకేదో చెప్పాలనుకున్నాను, యథార్థం చెప్తున్నాను. నేను ఏదో మెంటల్గా ప్రిపేర్ అయ్యా ఇంకేదో చెప్దామని. కానీ నేను మొహం కడుక్కొని రెడీ అవుతుండగా దేవుడు నా మైండ్లోకి ఈ అంశాన్ని పెట్టాడు. ప్రార్థనలో ప్రసంగ ప్రారంభమవుతుంది, అటెంటివ్గా ఉండండి. ఒక 10 నిమిషాలే మాట్లాడతాం. ప్రార్థనలో దేవుడు మనకు గొప్ప అధికారం ఇస్తున్నాడు. విశేషమైన అధికారం, మనం ఊహించనంత గొప్ప అధికారాన్ని, ఆధిక్యతను దేవుడు మనకు ఇస్తున్నాడు. అదేంటంటే, మీరు భూమి మీద ఏకీభవించి దేన్ని అడుగుతారో, 19వ వచనం, మీరు ఇద్దరు తాము వేడుకొని దేని గూర్చైనా భూమి మీద ఏకీభవించినట్లయితే పరలోకమందున్న నా తండ్రి వలన వారికి అది దొరుకుతుంది. ఇది 19వ వచనం. 18లో, మత్తయి 18:18వ వచనంలో, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందు విప్పబడును అనేది వాగ్దానం. మీరు దేన్ని భూమి మీద మీరు కలిసి బంధిస్తారో అది పరలోకంలో దేవుడు బంధించేస్తాడట. మనల్ని చూస్తుంటాడు ఆయన. ఓహో, నా బిడ్డలు బంధించేస్తున్నారుగా, దాన్ని నేను కూడా ఇక్కడ బంధించేస్తానంటాడు, బంధించేస్తాడు. ఇది వాగ్దానం. వాళ్ళు విప్పుతున్నారు కదా, నేను కూడా ఇక్కడ విప్పుతాను అని విప్పేస్తాడు. అడుగుతున్నారు నా పిల్లలు, వాళ్ళు కంప్లీట్గా ఏకీభవిస్తున్నారు. కాబట్టి తప్పకుండా నేను వాళ్ళు అడిగేది ఇవ్వాలి అని దేవుడు ఇచ్చేస్తాడని, అది మీకు అనుగ్రహించబడునని యేసునాథుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, అంతకుముందు 18వ వచనంలో, మీరు ఏది బంధింతురో అవి పరలోకమందు బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడును అనే దగ్గర నిశ్చయముగా చెప్పుచున్నాను అనే మాట యేసు ప్రభువారు ఉపయోగించారు. మీ బైబిల్లో దాన్ని రౌండ్ ఆఫ్ చేసుకోండి. నిశ్చయముగా చెప్పుచున్నాడు. మీరు నేను మనం కలిసి బంధించామంటే అది పరలోకమందు బంధించబడింది అంతే. వేరే ఆప్షన్ లేదు, వేరే చాయిస్ లేదు. మీరు నేను కలిసి ఏ బంధకాన్ని విప్పేసామంటే పరలోకమందున్న మన తండ్రి వలన అది, ఆ బంధకం ఇంకా తీసివేయబడుతుంది. ఈ విప్పటమైన బంధించటమైన ప్రార్థన గదిలో జరుగుతుంది. ఆ నెక్స్ట్ వచనంలో 19లో, మీరు వేడుకొనుట అంటే ప్రార్థన చేయట గురించి అంటున్నాడు. అంటే ఈ విప్పటమైన బంధించటమైన ప్రార్థన ద్వారా జరుగుతుంది. అనగా మనం మాటలాడుట ద్వారా జరుగుతుంది. మన పెదవుల ద్వారా వెలువడే దేవుని వాక్కు ద్వారా జరుగుతుంది. ఆదికాండం 1వ అధ్యాయంలో ఎలాగైతే దేవుడు కలుగునుగాక 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 అంటూ అన్ని కలిగిస్తూ పోయాడో, అలాగే మనం కూడా బంధించుచున్నాను అంటే బంధించబడుతుంది. మనం వెళ్ళి తాళ్ళు తెచ్చి, ఇనుప సంఖ్యలు తెచ్చి ఏం కట్టేయనక్కర్లే. విప్పాలి అనుకున్నప్పుడు ఆ సంఖ్యలను బద్దలు కొట్టి విడగొట్టే సమ్మెటగా మన మాటే మారిపోతుంది. సంఖ్యలను విప్పే తాళపు చెవిగా మన మాటే పనిచేస్తుంది. బంధించాలనుకున్నప్పుడు మన
మాటే సంకెళ్ళుగా సైతానును బంధించేస్తుంది, సైతాను కార్యాలను బంధించేస్తుంది, సాతాను సేనలను బంధించేస్తుంది మన మాట. దేవుని పిల్లలం, మరి ఆయన మాటతోనే అన్నీ చేశాడు. మనం కూడా మాటతోనే అన్నీ చేస్తాం, మాటతోనే బంధిస్తాం, మాటతోనే విప్పుతాం. ఇంత విశేషమైన అధికారం దేవుడు మనకు అనుగ్రహించాడు. అయితే కొన్నిసార్లు మనం అనుకున్నట్టుగా ఫలితాలు రావడం లేదు. ఎందుకు అని మనలో చాలామంది చాలాసార్లు ఆశ్చర్యపోతున్నారు, విస్మయము చెందుతున్నారు. లోపం ఎక్కడుంది, కారణం ఏంటి అని అసలు ఎటూ తోచని అయోమయ స్థితిలో పడిపోతున్నారు. నేను దుష్టుని కార్యాలు బంధించేస్తున్నాను, ఇంకా వాని కార్యాలు కనపడుతూనే ఉన్నాయి. నేను కొన్ని విప్పేస్తున్నాను, అయినా ఏం విడుదల రావట్లేదు. ఎందుకు అని కొన్ని కోట్ల మంది క్రైస్తవ విశ్వాసులు ఆశ్చర్యపడి ఆశ్చర్యచకితులై దిగ్భ్రాంతి చెంది దిక్కుతోచని గందరగోళంలో అయోమయ స్థితిలో పడిపోయారు. దానికి ఒక చిన్న చిట్కా చెప్పమన్నాడు యేసయ్య, చెప్పేసి ముగిస్తాను. ప్రార్థనలో మోకరించగానే మనం బంధిస్తే దుష్టుని కార్యాలు బంధించబడడం, మనం విప్పితే దుష్టుడు కట్టిన బంధకాలు విప్పబడడం, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే గమనించాలి. ప్రార్థన చేయగానే బంధించడం స్టార్ట్ చేయొద్దు. బంధించడం విప్పడం అనే పని తర్వాతి దశలో మనం చేయాలి. మోకరించగానే, ప్రార్థన ప్రారంభించగానే ముందు చేయవలసింది మనము మూడవ ఆకాశానికి కనెక్ట్ అయిపోవాలి. మూడవ ఆకాశం అంటే రెండవ ఆకాశానికంటే పైన ఉన్నది మూడవ ఆకాశం. అక్కడ పరదైస్ ఉన్నది, యేసు ప్రభువారు ఉన్నాడు. ఇంకా పైన ఆకాశ మహాకాశములన్నిటికంటే మించిన పరమాకాశములో మనందరి తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, యెహోవా దేవుడు, సర్వ విశ్వాధిపతి, సర్వాధిపతి. ఆయన కుడిపార్శ్వమును కూడా మన రక్షకుడైన యేసయ్య ఉన్నాడు. అక్కడ ఉంటాడు, మూడో ఆకాశంలో కూడా కనబడుతూ ఉంటాడు. అప్పుడప్పుడు పరదైసులో కూడా కనబడతాడు. సుమా, నేను వెడలిపోయి ప్రభువుతో కూడా ఉండాలని నాకు మిగులు ఆశ ఉన్నదన్నాడు 2 కొరింథీ 5వ అధ్యాయంలో పౌలు భక్తుడు. అంటే పౌలును హతసాక్షిగా చంపేసినప్పుడు ఈ దేహాన్ని ఆయన వదిలేసి మూడో ఆకాశానికి వెళ్ళి యేసయ్య దగ్గర ఉన్నాడు. మూడో ఆకాశంలో కూడా యేసు ప్రభు వారు కనబడతారు. ప్రభువునందుండి మృతి పొందిన వాళ్లకు ప్రభు దర్శనం కలుగుతుంది. అయితే సంపూర్ణ మహిమలో సంపూర్ణ ప్రభావముతో, అధికారముతో, మహిమలో తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున మన కొరకు విజ్ఞాపన చేస్తూ యేసునాథుడున్నాడు, మన రక్షకుడున్నాడు. 2-3 ఎక్కడ కూడుకుంటే అక్కడ కూడా ఉన్నానని ఇక్కడ చెప్పాడు 20వ వచనంలో. ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. అంటే ఎన్ని స్థలాల్లో ఉన్నాడో చూడండి. ఆయన ప్రత్యేకంగా 2-3 యేసయ్య నామంలో ఎక్కడైతే ప్రార్థన కొరకు కూడుకుంటారో, ఆయన నామములో కూడుకుంటారో అక్కడ ఆయన ఉన్నాడు. మూడవ ఆకాశంలో పరదేశులో ఉన్నాడు. మృతులైన పరిశుద్ధుల విశ్రాంతి స్థలమైనటువంటి పరదేశులో ఉన్నాడు. అలాగే పరమాకాశములో ఉన్నాడు.
ఈ మూడో ఆకాశం కంటే కింద ఉన్నటువంటి ఆకాశ విశాలములోనే ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం అని పౌలు చెప్పినటువంటి ఆ చీకటి శక్తుల మూక అక్కడ ఉన్నది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రెండో ఆకాశములో ఉన్నటువంటి దురాత్మలను, చీకటి శక్తులను, వాటి కార్యాలను భూమి మీద ఉండి బంధించొద్దు. అది జరగని పని. మనకు బాగా తెలుసు, యెషయా గ్రంథం 40వ అధ్యాయం చివరి వచనంలో అంటాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు అలయక పరిగెత్తుదురు, సొమసిల్లక సాగిపోవుదురు, వారు పక్షిరాజుల వలె పైకి ఎగురుదురు, రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఆ వచనం మీకు అందరికీ జ్ఞాపకం ఉంది కదా. మనం చదువుకుందాం ఒకసారి. మీరు బైబిల్స్ ఉంటే తీసి చూడండి, తెలిసిన వచనమైన చూడడంలో తప్పు లేదు. 31 యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఎందుకు ఎగురుతారు పైకి అనేది ప్రశ్న. ఎందుకంటే భూమి మీద ఉండి చేయలేని ఒక పనిని వారు పైకి ఎగిరి చేస్తారు. అది విషయం. ప్రార్థనలో మోకరించి దేవుని సన్నిధిలో కనిపెట్టి నూతన బలము పొందుకొని పక్షిరాజుల వలె రెక్కలు చాచి భక్తులు పైకి ఎగరడం అవసరం. అది దేవుడు చేస్తున్న వాగ్దానం. అది పైకి వెళ్ళి ఏం చేయాలి? పక్షిరాజులలాగా పైకి వెళ్ళి ఏం చేయాలి అంటే ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములను బంధించడానికి, వాటి కార్యకలాపాలను బంధించడానికి వాళ్ళకంటే పైకి మనం వెళ్ళాలి. వాళ్ళకంటే పైన మూడో ఆకాశం ఉంది. అక్కడికి వెళ్ళగానే మనకు యేసయ్య టచ్ అవుతాడు. మూడో ఆకాశానికి వెళ్ళగానే యేసు ప్రభువారు టచ్ అవుతారు. అక్కడ నుండి మనల్ని ఆయన ఆత్మలో తండ్రి సన్నిధికి తీసుకెళ్తారు. అక్కడికి మన ముందు కనెక్ట్ అయిన తరువాత పరలోకపు తండ్రి యొక్క సన్నిధానములో మనము ఆత్మలో ఆయనతో అనుసంధానము చేయబడి అక్కడ నుండి ఆ సింహాసనాధికారముతో ఈ అంతకంటే కింద ఉన్న రెండో ఆకాశములో ఉండే ఈ నీచులను, దుర్మార్గులను, దుష్ట శక్తులను బంధించేయాలి. దీనికి ముందు కొంత టైం తీసుకోవాలి. ఎలా టైం తీసుకోవాలి? మీరు ఇలాగూ ప్రార్థన చెయ్యుడి అని 6వ అధ్యాయం మత్తయి సువార్తలో యేసు ప్రభువారు చెప్పారు. మనం చూడనక్కరలేని చిరపరిచితమైన వచనం, ద లార్డ్స్ ప్రేయర్, ప్రభువు నేర్పిన ప్రార్థన. అన్ని క్రైస్తవ సంఘాలలో పసిప్రాయము నుండి మనకు పెద్దలు నేర్పించిన ప్రార్థన. ఎలా ప్రారంభించమన్నాడు ప్రార్థన? పరలోకమందున్న మా తండ్రి. అంటే దేవునికి మనకున్న అనుబంధమును మొదట జ్ఞాపకం చేసుకోవాలి. ఈ భూమి మీద ఎందరో మనుషులు ఉన్నారు. వాళ్ళు మనం సమానం కాదు. మనము నీటి మూలముగా, ఆత్మ మూలముగా, దేవుని వాక్య బీజము ద్వారా, వాక్యమనే విత్తనము ద్వారా దేవుని కుటుంబంలో రెండవ జన్మనెత్తిన ద్విజులము. భూమి మీద మనము దైవములము అని దేవుని చేత పిలువబడ్డాం. 82వ కీర్తనలో. గనుక దేవునితో నీకున్న సంబంధము, అనుబంధము
బంధుత్వము ఏంటో నువ్వు జ్ఞాపకం చేసుకొని, దేవా నన్ను నీ కుమారుడిగా లేక నీ కుమార్తెగా చేశావు, నీకు వందనాలని కొంతసేపు ప్రభువును స్తుతించాలి. నీకున్న కుమారత్వాన్ని నీవు జ్ఞాపకం చేసుకొని దేవుని ముందు క్లెయిమ్ చేయాలి. అప్పుడు ఎప్పుడైతే నీవు దేవా నన్ను నీ కుమారుడిగా చేసినందుకు నీకు వందనాలు, నన్ను నూతనముగా జన్మింపజేసినందుకు నీకు స్తోత్రాలు అని ప్రభువును స్తుతిస్తావో, కొద్ది నిమిషాలే కావచ్చు, అప్పుడు నీవు దేవునికి కనెక్ట్ అయిపోతావు. ఒక మాట చెబుతున్నాను, ఇది చాలా ఇంపార్టెంట్. పాప క్షమాపణను గూర్చి కూడా నువ్వు తర్వాత అడగొచ్చు అని చెబుతాడు ఆ ప్రభువు నేర్పిన ప్రార్థనలో. పాప క్షమాపణ గురించి ఏమంటాడు? మాకు విరోధముగా అపరాధములు చేసిన వాళ్ళ అపరాధములను మేము క్షమించినట్లు మా అపరాధములను నీవు క్షమించు. అంతకన్నా ముందే పరలోకమందున్న మా తండ్రి అని పిలువమన్నాడు. దేవుడు క్షమించవలసిన అపరాధాలు మనలో ఉన్నాయి, దేవునికి ఇష్టం కాని సంగతులు మనలో ఉన్నాయి, నో డౌట్ అబౌట్ దాట్. అది నీ కుమారత్వాన్ని క్యాన్సిల్ చేయదు. నీ కుమారత్వమే. దయచేసి చూడండి, చూడడం వలన ఇంకా మన విశ్వాసం బలపడుతుందేమో. మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము మరి 9. కాబట్టి మీరీలాగు ప్రార్థన చెయ్యుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచు ఉన్నట్లు భూమి యందును నెరవేరును గాక అన్నాక మన అక్కరల కోసం అడగమన్నాడు. మా అనుదినాహారం నేడు మాకు దయచేయి. అక్కడ మన నీడ్స్ అన్ని అడగవచ్చు. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములు క్షమించు. అది దాదాపుగా ఆఖరణ పెట్టాడు. మనం ప్రార్థనలోకి వెళ్ళకముందే, దేవా దినమంతా నేను జీవించిన జీవితంలో ఎక్కడైనా నేను తప్పటడుగులు వేసానేమో, నిన్ను బాధ పెట్టానేమో, ఏదైనా కల్మషం నాకు అంటిందేమో, నన్ను క్షమించు తండ్రి అని అడుగుతాం. ఎలాగో నీ శిలవ రక్తముతో నాకు స్నానం చేయించమని అడిగే ప్రవేశిస్తాం. కానీ ప్రార్థన అంటూ మొదలుపెట్టిన తర్వాత ముందు నువ్వు గుర్తు చేసుకోవలసింది, నీవు అయోగ్యుడవనే విషయమే కాదు, నీవు యోగ్యుడవనే విషయం గుర్తు చేసుకోవాలి. నీవు అయోగ్యురాలవని కాదు, నీవు ఒక హక్కుదారురాలివి. యు హ్యావ్ ఎ బర్త్ రైట్ ఆన్ ద to use the power and authority of the Creator. You have a birthright. సృష్టికర్త యొక్క శక్తిని, అధికారమును నీవు ఉపయోగించటానికి నీకు జన్మ హక్కు ఉన్నది. అది గుర్తు చేసుకో. మా తండ్రి, మా తండ్రి. ఎందుకంటే అయోగ్యులం కావచ్చు, కానీ యేసుక్రీస్తునందు మనము దేవుని కృప పొందినవారు, క్షమాపణ పొందినవారు. ఇది మొదటి విషయం. ఆ మెట్టు మీద ఉండి దేవుణ్ణి మనం కొంచెం సేపు స్తుతించి దేవుణ్ణి ప్రీతిపరచాలి, దేవుణ్ణి సంతోషపరచాలి. ఆ తరువాత మనము ఎవరి పాపములనైనా లేక మనల్ని గాయపరిచిన వాళ్ళు ఎవరినైనా క్షమించకుండా ఉన్నామేమో ఒకసారి చూసుకోవాలి. మాకు విరోధముగా అపరాధములు చేసిన వాళ్ళను మేము ఎలా క్షమించామో అలాగే మమ్మల్ని క్షమించు అని అనాలంటే చాలా ధైర్యం కావాలి.
అదే మత్తయి 6వ అధ్యాయంలో 15వ వచనం చూడండి. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. అవుట్రైట్గా చెప్పేశాడు. కొంతమంది మీద మనం గ్రడ్జ్ పెట్టుకుంటాం, కొంతమంది మీద ద్వేషం, పగ పెట్టుకుంటాం. మళ్ళీ దేవుణ్ణేమో అయ్యా నన్ను క్షమించమంటాం. దేవుడు అంటాడు, నేను ఎలా నిన్ను క్షమించాలి, నువ్వు వాళ్ళని క్షమించలేదు కదా అంటాడు. ఇతర సహోదరులతో, క్రీస్తు శరీరములో ఉన్న ఇతర సభ్యులతో మనకు సరైన రిలేషన్షిప్ టర్మ్స్ ఉండడము చాలా అవసరం. ఒక విజయవంతమైన ప్రార్థనకి ఇది చాలా అవసరం. అక్కడనే మనం చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయంలోనే ఈ 18 నుండి మనం మూలవాక్యంగా తీసుకున్నాం. అంతకుముందు 15 నుండి చూడండి. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల, అదే సబ్జెక్ట్ ఇక్కడ చెప్తున్నాడు. నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దించు. అతడు నీ మాట వినని ఎడల నీ సహోదరుడు వినిన ఎడల, ఒకవేళ విన్నట్లయితే నీ సహోదరుని నువ్వు సంపాదించుకుంటావు. అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నువ్వు ఒకరిద్దరిని వెంట పెట్టుకొని అతని వద్దకు పొమ్ము. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము. అతడు సంఘపు మాటయు వినని ఎడల అతన్ని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకో. ఇంత ప్రాసెస్ చెప్పిన తర్వాత భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడునన్నాడు. ఎప్పుడైనా ప్రార్థనను దేవుడు అంగీకరించాలంటే ఇతర మనుషుల పట్ల మన వైఖరి కరెక్ట్గా ఉండాలి. 2 చెప్పాను నేను. దేవునితో మనకున్న రిలేషన్షిప్, దేవునితో మనకున్న బంధుత్వాన్ని మనము స్మరించి గుర్తు చేసుకొని ప్రభువును ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి ప్రవేశించాలి. తర్వాత మన సాటి విశ్వాసులు, మన బంధువులు, వాళ్ళ మీద మన హృదయములో ద్వేషము లేకుండా ఉండాలి. ఈ 2 విషయాలు కరెక్ట్గా మనం చేసుకున్న తర్వాత మనము దేవుని సింహాసనానికి కనెక్ట్ అయిపోతాం అండి. ఈ దేవుని సింహాసనము మీద యెహోవా దేవుని ప్రక్కన యేసు ప్రభు వారు మాత్రమే కూర్చోవడం కాదు, మనల్ని కూడా కూర్చోబెట్టాడట. ఈ రహస్యం మనం చూడాలి, నేర్చుకోవాలి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. క్రీస్తు యేసు నందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. చూసారా, అక్కడ కూర్చున్న అనుభూతి మనకు కలుగుతుంది. యేసు ప్రభు వారు ఎలాగూ కూర్చున్నారు, కానీ మనలను కూడా అక్కడ ఆయన కూర్చోబెడతాడు. ఉన్నత లోకమందు ఆయన మనలను కూర్చోబెడతాడు. యేసు ప్రభు వారు మనకు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయములో ఆయన ఎక్కడ కూర్చున్నాడో చెప్తాడు. 4వ వచనం. ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. హెబ్రీ పత్రిక 1:4 చివరి భాగం చదివాను. దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. యేసునాథుడు మన ప్రభు రక్షకుడు కూర్చుండెను. ఇక్కడ ఎఫెసీ 2:7లో ఆయనతో కూడా మనలను కూర్చుండబెట్టి ఉన్నత లోకంలో
ఆయన ఎక్కడైతే ఉన్నాడో, ఎక్కడ కూర్చున్నాడో అక్కడ పరదేశంలో కాదు, మూడో ఆకాశంలో కాదు, అంతకంటే పైన పరమాకాశంలో ఆకాశ మండలములన్నిటికంటే మరి పైన అన్నాడు కదా. ఎఫెసీ 4వ అధ్యాయములో 10వ వచనం, 4:10, దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. ఆకాశ మండలములనికి 7వ 3వదిగా ఎన్నుంటే అన్నిటికంటే పైన ఉన్నత లోకం అంటారు దాన్ని. అక్కడ యెహోవా దేవుడు ఉన్నాడు, కెరూబులు శిరాఫులు మధ్య స్తుతులు అందుకుంటూ. ఆయన సింహాసనం మీద కుడిపార్శ్వమున మనరక్షకుడు, జగద్రక్షకుడు, విశ్వ విమోచకుడు, ఆది సంభూతుడు, నాద శరీరుడు, నాదస్వరూపుడు, యజ్ఞపురుషుడు, మృత్యుంజయుడు, మనకు జీవమును అక్షయతనిచ్చినవాడు, తండ్రితో మనల్ని సమాధానపరిచినవాడు, సమాధానకర్త. ఆయన అక్కడున్నాడు. ఇప్పుడు మనల్ని లేవనెత్తి అక్కడ కూర్చోబెడతాడట. అక్కడ కూర్చొని అక్కడ నుండి మనం బంధిస్తాం గనుక ఇవన్నీ బంధించబడతాయి. అది విషయం. ఊరికనే బంధించబడవు. తండ్రి అయిన దేవుడు కూర్చున్నాడు, ప్రక్కన కుమారుడు ఉన్నాడు, ఆ ప్రక్కన నువ్వున్నావు. యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు విశ్వసింహాసనం మీద. విశ్వసింహాసనం మీద యెహోవా దేవుడు ఉన్నాడు. ఆయన ప్రక్కనే నజరేయుడని యేసు, మహిమపరచబడినటువంటి పరిశుద్ధ మానవుడు, మన ప్రతినిధి ఉన్నాడు అక్కడ. ఆయన ప్రక్కన నువ్వున్నావు. ఎప్పుడు ఉంటావు? ముందు దేవునితో నీ రిలేషన్షిప్ సరిగా ఉండాలి. నీ సాటి సహోదరులతో నీ అనుబంధం, నీ మనోవైఖరి కరెక్ట్గా ఉండాలి. ఈ రెండు చేసుకొని ఈ రెండు అనుబంధాలు, దేవుని వైపు, నీ ప్రక్కన ఉన్నటువంటి విశ్వాసుల వైపు నీ మైండ్ సెట్, నీ అభిప్రాయాలు సరి చేసుకున్న తర్వాత, మనోవైఖరి సరి చేసుకున్న తర్వాత ఆ స్థితిలో ఉండి కొంతకాలం ప్రభువును ధ్యానించు, స్తుతించు. అప్పుడు నీలోనికి అభిషేకము దిగొస్తుంది. ఆ అభిషేకం వచ్చినాక భౌతికంగా నువ్వు ప్రార్థనా గదిలో ఉంటావంతే. కానీ నీలో ఎఫెసీ 2:7 నెరవేరుతుంది. ఎఫెసీ 2:7 నెరవేరుతుంది. ఉన్నత లోకములో దేవుని కుడి పార్శ్వమందు యేసు ఆసీనుడై ఉన్నాడు. యేసుతో పాటు దేవుడు మిమ్మను కూర్చునిబెడతాడు అక్కడ. ఇక నీవు గద్దిస్తుంటావు, నువ్వు బంధిస్తుంటావు, నువ్వు బంధకాలు విప్పదీస్తుంటావు, నీ ఇష్టం. వెంటనే నీ ప్రక్కనున్న యేసు ప్రభువు, తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీ మాటను నెరవేరుస్తూ ఉంటాడు. ఆ అథారిటేటివ్ ప్రేయర్, అధికారిక ప్రార్థన అనుభవంలోకి భూమి మీద సంఘమంతా ఎదగాలని దేవుడు ఇష్టపడుతున్నాడు, కోరుతున్నాడు, ఆశపడుతున్నాడు. అందరూ ఎదగాలి. సరే, మనమైనా ఆ స్థాయికి వెళ్దాం. మరి చాలా ఆసక్తిగా మనం ప్రతి రాత్రి ప్రార్థన చేస్తున్నాం. ఎవరితోనైనా మన టర్మ్స్, మన సంబంధాలు సరిగా లేకుండా ఉన్నాయా? ఇక్కడి నుంచి వెళ్ళి ఈ రోజంతా మళ్ళీ మన సహోదరులకు వ్యతిరేకంగా ఏదైనా ఏమంటారు, పితూరీలు, దుష్ప్రచారాలు, కొండెములు ప్రచారం చేస్తున్నామా? మనసులో ఎవరి మీదన్నా కోపం పెట్టుకున్నామా? వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడను. మనకు ముందున్న వాటితో అనవసరం. అసలు వెనుకున్న వాటి సంగతే తేలాలి ముందు అని అవి పట్టుకొని కూర్చుంటున్నామా?
అలాగైతే మనము ఉన్నత లోకమునకు వెళ్ళలేం, అక్కడి నుంచి బంధించలేము, భూమి మీద నుండి బంధిస్తుంటాం. ఎక్కువ జరుగుతున్న వ్యవహారం ఎక్కడైనా భూమి మీద ఎలాగుందంటే, భూమి మీదనే ఉండి ఆయన బంధించమన్నాడు కనుక నేను బంధిస్తున్నా, ఆయన విప్పమన్నాడు కనుక నేను విప్పుతున్నాను, నువ్వు విప్పుతాను. ఇక్కడ నుంచి మనం ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థన పైకి వెళ్లకుండా అడ్డుకోవడానికి రెండో ఆకాశంలో ఉందిగా ఓ తెర. అర్థమైందా మీకు? అడ్డతెర దురాత్మలన్నీ కలిసి ఒక పరదా, ఒక తెరలాగా అడ్డుగోడ, కోటగోడలాగా కట్టి కోటగోడ ఏర్పరిచి నిలబడ్డారు రెండో ఆకాశంలో. దానియేలు దగ్గరికి ప్రార్థన జవాబును తీసుకురాకుండా వాడు ఆపలేదు. పారసీక రాజ్యాధిపతి 21 దినాలు ఆపాడు. మీకు జ్ఞాపకం ఉందిగా? అది రెండో ఆకాశం. ప్రార్థనలు అటు వెళ్లకుండా, అటు జవాబులు ఇటు రాకుండా ఒక భయంకరమైనటువంటి శత్రుసేనల దుర్భేద్యమైన గోడ ఒకటి ఉంది. వాళ్ళందరూ దగ్గరగా అల్లినట్టుగా ఒక గోడలాగా నిలబడ్డారు పైన. అందుకే గగనము చీల్చుకొని దిగి రమ్మని యెషయా ప్రార్థన చేసి, చీల్చాలి, అంత బలమైన అడ్డతెర ఉంది, చీకటి శక్తుల తెర. మనం భూమి మీద నుంచి ప్రార్థన చేస్తాం, వీటిని బంధించు, యేసునామములో బంధిస్తున్నాను. మన ప్రార్థన పైకి వెళ్లకుండా ఆపే శక్తులు ఇక్కడ ఉన్నాయి కనుక ముందు మనం ఏం చేయాలంటే వీళ్ళని దాటుకొని పైకి వెళ్ళాలి. మనకున్న కుమారత్వాన్ని బట్టి స్తుతించుట ద్వారా, దేవుడు క్షమించినట్లు మనమందరినీ క్షమించుట ద్వారా ఈ రెండవ ఆకాశాన్ని దాటి మనం ఎక్కడికి వెళ్తామంటే ఎఫెసీ 2:7 ఉన్న ప్రకారం ఆ పరమాకాశంలోకి వెళ్తాం. అక్కడికి వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి నువ్వు బంధిస్తావు కనుక వీడు నీ ప్రార్థనను ఆపలేడుగా. నువ్వు భూమి మీద ఉండి ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు ఆ పరమదేవుని సింహాసనానికి మధ్యలోనే వీడున్నాడు. దానియేలుకు జరిగిందే మనకు జరుగుతుంది. కానీ వాడు ఎక్కడైతే ఉన్నాడో, దారి కాచాడో, దానికంటే పైకి మనం వెళ్ళిపోతాం. మనము దేవుని కుమారులమని, దేవుని కుమార్తెలమని స్మరించి, రక్షణను బట్టి దేవుని స్తుతించి ఆరాధించి, శిలువ రక్తమును బట్టి మనం అతిశయించి, దేవుని అతి పరిశుద్ధ స్థలములోనికి నాకు అవకాశం ఉంది, ప్రవేశార్హత ఉందని దేవుని ఆరాధించి, ఒకవేళ ఎవరితోనైనా మనకి ఏదన్నా విభేదాలు ఉంటే దేవునికి వాగ్దానం చేయండి, రేపు తెల్లవారగానే నేను దాన్ని సరి చేసుకుంటా తండ్రి, ప్రస్తుతానికి నన్ను రాని, పరమాకాశానికి రాని, ఆకాశ మండలంలో అన్నిటికంటే పైన ఉన్నటువంటి పరమాకాశానికి, ఆకాశ మండలములు అన్నిటికంటే పైకి నన్ను రాని, ఎక్కడికి యేసు ఆరోహణమైనాడో, ఎక్కడ యేసు నీ కుడిపార్శ్వమున కూర్చున్నాడు అక్కడికి నేను వస్తాను. నన్ను రాణిస్తానన్నావుగా, ఎఫెసీ 2:7 నువ్వే చెప్పావుగా, అక్కడికి రాని నన్ను. అప్పుడు నువ్వు దేవుని సింహాసనముతో అనుసంధానమవుతావు. యెషయా 40వ అధ్యాయం చివరి వచనానికి సార్థకత కలుగుతుంది. నువ్వు రెక్కలు చాచి పైకి ఎగురుతావు, పైకి ఎగిరి యేసయ్య ఉన్న చోటికి వెళ్ళి కూర్చుంటావు. పక్షిరాజు ఎగిరినంత పైకి కాకి ఎగరదు, ఊరపిచ్చుక ఎగరదు, గోరువంక ఎగరదు, ఏది ఎగరదు. పక్షిరాజు అన్నిటికంటే పైకి ఎగురుతుంది. అంత పైకి నువ్వు ఎగిరి యేసయ్య ప్రక్కన కూర్చుంటావు. అప్పుడు బంధించడం మొదలుపెట్టు. దేవుని శక్తి రిలీజ్ అవుతుంది అంతే. దేవుని సింహాసనములో నుండి శక్తి తరంగాలు బయలుదేరుతాయి. అక్కడ నీవు, నీ తండ్రి అయిన దేవుడు, నీ రక్షకుడైన యేసునాథుడు,
నీ ఆదరణకర్త, నీ సహాయకుడైన పరిశుద్ధాత్మదేవుడు కలిసి నీతో ఏకీభవిస్తారు. అక్కడ మీలో ఎవరైనా ఇద్దరు ఏకీభవిస్తే అన్నాడు. అది కూడా విశ్వాసికి మధ్యలో విభేదాలు ఉండకూడదు అనే హెచ్చరిక అది కూడా. కనుక మనం తొందరపడకుండా కొంచెం సిద్ధపాటు, ఒక 5-10 నిమిషాలు సిద్ధపాటు, గంటల తరబడి అక్కర్లే, గంటల తరబడి సిద్ధపాడక్కర్లేదు. 5-10 నిమిషాలు సిద్ధపడి మనం ఎక్కడెక్కడ ఉన్నామో మైళ్ళ దూరం, 100 మైళ్ళ దూరం ఉంటే ఉండొచ్చు. మొదట కొద్ది నిమిషాలు మనం కలిసి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ, దేవా మాకున్న కుమారత్వాన్ని బట్టి, నీ సన్నిధిలోనికి మీరు మాకిచ్చిన ప్రవేశ అర్హతను బట్టి నీకు స్తోత్రాలు. యేసు రక్తాన్ని బట్టి మేము నీతో సమాధాన పడ్డాము, నీ వాక్య విత్తనానికి పుట్టాము, నీటి మూలంగా ఆత్మ మూలంగా పుట్టాము. కనుక నీకు స్తోత్రాలు. పరలోకమందున్న మా తండ్రి, మాకు సింహాసనము మీద కూర్చునే అవకాశం ఇచ్చావు. ఆల్రెడీ కూర్చుండబెట్టెను అనే మాట పాస్ట్ టెన్స్లో రాయబడి ఉంది, కూర్చుండబెట్టును కాదు. ఎఫెసీ 2వ అధ్యాయము 7వ వచనం, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. అకంప్లిష్డ్ టాస్క్, జరిగిపోయినటువంటి అద్భుత ఘనకార్యం ఇది. అక్కడికి వెళ్ళిపో. మరి దేవుని సింహాసనం మీద కూర్చుంటే దేవుడు క్షమించినట్టు నువ్వు క్షమించాలి కదా. ఆ విషయం గుర్తు చేసుకో. ఎస్ మై లార్డ్, నాకు ఇవన్నీ చెత్త చెదారం, భూలోక సంబంధ వివాదాలు నాకెందుకున్నాయి? ఈ లోకము శాశ్వతం కాదు, ఈ దేహము శాశ్వతం కాదు. మహిమలోకానికి వచ్చేసే నాకు మనుషులతో వివాదాలు, విభేదాలు ఎందుకు? అక్కర్లేదు. ఇప్పటికిప్పుడు మధ్యరాత్రి పోయి ఏం చేయలేదు. రేపు ఉదయమైనా ఆ సంబంధాలు అవన్నీ కూడా సరి చేసుకుంటాను. బాబు, తప్పో ఒప్పో నువ్వు దేవుడు నిన్ను క్షమిస్తే క్షమిస్తాడు. నువ్వు దేవునితో నువ్వు సమాధానపడు. నేనైతే నీ మీద ఎలాంటి పగ పెట్టుకోవట్లేదు అని రేపు పొద్దునే నేను చేసుకుంటా తండ్రి. ఆ సమాధానం చేసుకుంటాను. ఆ అవగాహన అందరితో నేను సరి చేసుకుంటాను అని ఒక తీర్మానం చేయండి. నీ హృదయంలో తీర్మానము ఒక చర్యగా దేవుడు లెక్క కట్టుకుంటాడు. మంచి తీర్మానానికి వచ్చావు బాబు. అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వకపోయినా ఇచ్చాడని రాసుకున్నట్టు వీడు అందరితో సమాధాన పడ్డాడు అని రాసేసుకుంటాడు. అంతే. ఇట్స్ వెరీ ఈజీ. కొన్నిసార్లు మనం వెళ్ళి సమాధాన పడినా అవతలోడికి ఇష్టం ఉండదు. అప్పుడేం చేస్తాం? మనం బాధ్యులం కాదు. నీ వైపు నుండి నువ్వు క్లీన్గా ఉండాలి. ఉంటానని ఒక వాగ్దానం అయితే చెయ్యి దేవునికి. త్రికరణ శుద్ధిగా రేపు ట్రై చేయి. తర్వాత ఆయన అభిషేకము కొరకు నువ్వు కనిపెట్టుచుండగా నీకు తెలియకుండా కొద్ది క్షణాలలో ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన యేసయ్య దగ్గరికి పరిశుద్ధాత్మ అభిషేకమే నిన్ను తీసుకెళ్తుంది, అక్కడ కూర్చోబెడుతుంది. Bind all the evil activities of Satan from the throne of God, not from the earth. సాతాను యొక్క దుష్ట కార్యకలాపములన్నిటినీ దేవుని సింహాసనం పై నుండి నీవు బంధించు. మనందరం అక్కడికి వెళ్ళిపోదాం, అక్కడి నుంచి బంధిద్దాం. కార్యాలు ఎందుకు జరగవో చూద్దాం, తప్పకుండా జరుగుతాయి. ప్రియులారా, ఈవేళ ఒక రహస్యం ప్రభువు మనకు నేర్పించాడు. మొదలుపెట్టండి ప్రార్థన. మొదలుపెట్టినప్పుడు ఒక ముందు 5 నిమిషాలు అందరూ కూడా, నాయకుడు నడిపిస్తుంటాడు ప్రార్థన, నేను కూడా ఉంటాను.
అందరూ కూడా కలిసి దేవుని స్తుతించండి. ప్రేయర్ మొదలుపెట్టిన తర్వాతనే అందరి లౌడ్ స్పీకర్స్ మ్యూట్ చేసి హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళది మాత్రమే అన్మ్యూట్ చేయడం అప్పుడు మొదలు పెడతాం. ఏం బాబు, ఫస్ట్ 10 minutes let all the loudspeakers be on and let them all praise together. ఓకే, ఇక్కడ టెక్నికల్గా ఉన్నటువంటి కుమారుడు బ్రాడ్కాస్ట్ చేస్తున్న విజయ్ బాబు అలాగే చేస్తారు. అందరి లౌడ్ స్పీకర్లు ఆన్ ఉంటాయి. అందరి స్వరాలు వినని సైతాన్ గాడు దద్దరిల్లిపోతాడు, అదురుకొని గుండెలు చెదిరి పారిపోతాడు వాడు. వచ్చిన వాళ్ళు ఎంతమంది, ఇప్పుడు ఎంతమంది వచ్చారో చూద్దాం. 56 మంది. అంటే దాదాపు ఒక్కో సిస్టమ్ దగ్గర ఇద్దరన్నా ఉంటారు. 100 మందికి పైనే. 100 కంఠాలు కలిసి దేవుని స్తుతించి ఆరాధించండి. ఏం పర్వాలేదు, దేవునికి ఏం కన్ఫ్యూజన్ లేదు. ఈ 100 మంది ప్రార్థన చేసినా ఇండివిజువల్గానే ఒకరొకరిని ఏమేమి చెబుతున్నారు, ఏం వింటున్నారో, వాళ్ళ హృదయ అగాధములో లోతైన వారి హృదయ అంతరంగాల్లో ఏమేమి నడుస్తుందో అన్నీ చూడగలడు ఆయన. అనంతుడు కదా. ఫస్ట్ 10 minutes మనం అందరం ప్రభువును కలిసి స్తుతిద్దాం. ఆ తర్వాత ఒక్కసారిగా అన్ని లౌడ్ స్పీకర్లు మ్యూట్ అయిపోతాయి. ఓకే, ఇవాళ మనం ఫస్ట్ టైం కదా, 5 నిమిషాలతో మొదలు పెడదాం. 5 నిమిషాల వరకు బాబు టైం ఇవ్వు. అందరు కలిసి స్తుతిస్తారు. మీరు స్తుతించడాన్ని నేను వింటాను, నా స్తుతిని మీరు వింటారు. అందరూ కలిసి దేవా మాకు అనుగ్రహించిన కుమారత్వాన్ని బట్టి నీకు స్తోత్రం అంటూ ప్రభుని ఆరాధిస్తున్నాం. మౌనంగానైతే మౌనంగా చేయండి. స్వరమెత్తాలనిపిస్తే ఎక్కువ గట్టిగా కేకలు పెట్టకుండా తగు మోతాదు స్వరంతో తగు మాత్రం వాల్యూమ్లో మీరు స్తుతించండి. తర్వాత ఏం కన్ఫెస్ చేస్తారో కన్ఫెషన్ చేయండి. లెట్ దిస్ గో ఆన్ ఫర్ ద ఫస్ట్ 5 minutes, మొదట 5 నిమిషాల్లో. అయిన తర్వాత ఒక్కసారిగా అందరి లౌడ్ స్పీకర్స్ అన్నీ మ్యూట్ అయిపోతాయి. అయినాక అప్పుడు నాయకుడు రాంబాబు గారు పిలుపునిస్తారు. ఇప్పుడు ప్రార్థన విజ్ఞాపన చేయాల్సిన వాళ్ళందరూ గమనించండి. మనం దేవుని సింహాసనం మీద ఉన్నామని నమ్మి తెలుసుకొని ప్రభువుని స్తుతిస్తూ ఆరాధిస్తూ స్వతంత్రించుకుంటూ సింహాసనం పైనున్న మనం పక్షిరాజులుగా పైకి ఎగిరి ఇక్కడికి వచ్చేసాం కనుక ఇప్పుడు మనం దుష్టుని కార్యాలు బంధించేద్దాం. దేవుని కార్యముల కొరకు మార్గము సరళం చేద్దాం. అక్కడ నుండి మనం ఆజ్ఞ రిలీజ్ చేద్దాం అని రాంబాబు గారు పిలుపునిస్తారు. అందరూ మీ ఇమాజినేషన్స్లో, మీ తలంపుల్లో మీరు యేసు ప్రక్కన సింహాసనాసీనులని మీరు చిత్రీకరించుకోండి. అక్కడ నుండి మీరు ఆజ్ఞలు జారీ చేయండి. కార్యాలు తప్పక జరిగిపోతాయి. దేవుడి వాక్యముని సందేశమును మన వెనికిడిలో ఫలింపజేయుగాక. రండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. నౌ లెట్ us స్టార్ట్ ప్రైజింగ్ గాడ్ ఫర్ అవర్ సన్షిప్. మన కుమారత్వం కొరకు ప్రభువును మనము స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేతులెత్తి అందరం కూడా మనం ఉన్న చోటనే ప్రభువుకు స్తుతి ఆరాధన చెల్లిద్దాం.